ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో మంచి ఏకాంతంగా ఉన్న సమయంలో పరమేశ్వరుడు అనుకోకుండా అక్కడి నుంచి అదృశ్యమైపోయిందంట. అదృశ్యమైపోయిన తర్వాత పార్వతీదేవి సతమతవుతుంది. ఇక్కడే ఉన్నాడు కదా పరమేశ్వరుడు, ఎక్కడికి వెళ్ళినాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు అని వేచి చూస్తున్నదంట. ఈలోపు మరలా పరమేశ్వరుడు వచ్చి నవ్వుతున్నాడు. అందులోకి పార్వతీదేవుడు అందులకు ఆ పరమేశ్వరుడు ఆ నవ్వేసరికి అమ్మవారు చూసి అడుగుతుందంటే పార్వతీదేవి, ఎందుకు నాథ నేను ఏదైనా తప్పు చేశానా, ఎందుకు ఇలా పరిహాసంతో నవ్వుతున్నానంటే, ఏం లేదు దేవి, కింద భూలోకంలో రామచంద్రమూర్తి తన భార్యను పోగొట్టుకున్నాడు. అతని కోసమే వెతకడానికి అక్కడ కనిపిస్తున్న అరణ్యాలని, పుట్టని, ఎక్కడ గడిపితే ఆ పశుపక్షాదులని ఎవరిని పడితే వాళ్ళని కూడా అడుగుతున్నాడు. నేనేం చేశాను, నన్ను ఇష్టదైవం నన్నే కదా, నన్ను కూడా శివలింగ రూపంలో ఉంటే అక్కడే అడుగుతున్నాడు. అందుకే నేనే ప్రత్యక్షంగా వెళ్ళి కనిపించాను, అయినా సరే గుర్తించలేదు రామచంద్రమూర్తి అని చెప్తే, మీరు చెప్పింది నిజమేనా, నాకు ఆశ్చర్యంగా ఉందని అమ్మవారు కూడా కాస్త చిరునవ్వుతో నవ్విందంట పార్వతీదేవి. అంతెందుకు పార్వతి, ఎందుకు సందేహం వచ్చింది, నువ్వు కూడా ఒకసారి వెళ్ళి నువ్వే పరీక్షించవచ్చు కదా అంటే, ఆంధ్ర కూడా సరే అనుకుందంట. పార్వతీదేవి భూలోకానికి వచ్చింది. భూలోకంలో వచ్చి సీతాదేవి రూపాన్ని ధరించేసి ఆ రామచంద్రమూర్తి ఎదురుగా వెళ్ళి కనిపించిందంట. రామచంద్రమూర్తి ఇలా